లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే ఇవాళ జరిగే విచారణకు మోహిత్ రెడ్డి హాజరుపై సందిగ్ధత నెలకొంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో A39 గా ఉన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఏసీబీ కోర్టులో ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. న్యాయస్థానంలో ఇవాళ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు రావాల్సిందిగా మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే ఇవాళ జరిగే విచారణకు మోహిత్ రెడ్డి హాజరవుతారా లేదా అనే విషయంపై సందిగ్ధత కనిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే విచారణకు మోహిత్ రెడ్డి హాజరవుతారా లేదా అనే విషయంపై సందిగ్ధత కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో A39 గా ఉన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఏసీబీ కోర్టులో ఇప్పటికే బెయిల్ పిటిషన్లు వేశారు. న్యాయస్థానంలో ఇవాళ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఏసీబీ చాలా వేగంగా ముందుకు వెళుతోంది. ఈ కేసులో కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరెవరు దీని వెనుక పాత్రధారులు సూత్రధారులు ఉన్నారో ఆ వివరాలన్నీ బయటకు లాగుతున్నారు. మొదట రాజకేశరెడ్డి దీనికి ప్రధాన సూత్రధారుడు, అన్ని తానై చేశాడు అని అన్నారు. ఆ తర్వాత అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు ఏసీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఈ కేసులో A39 గా పేర్కొన్నారు ఏసీబీ అధికారులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఈ రోజు విచారణకు రావాల్సిందిగా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు చెప్తున్నారు ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం ఏంటి అని చెప్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు గతంలో ఎప్పుడైనా లిక్కర్ స్కామ్ లో వినిపించిందా, కావాలి అని ఒక్కసారి అరెస్ట్ చేశారంటే మన జగన్ కూడా అన్నారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ స్కామ్ లో ప్రమేయం ఉన్నట్టుగా పూర్తి ఆధారాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ రోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ఈ రోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? రైట్ రోహిత్, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు రోహిత్ రెడ్డిని కూడా A38, 39 గా నిందితులుగా చేశారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఇక తాజాగా మోహిత్ రెడ్డికి సంబంధించి కూడా A39 గా ఉన్నారు. ఆయన ఈ రోజు విచారణకు రావాలని చెప్పి 2 రోజుల క్రితం సిట్ పోలీసులు తిరుపతి వెళ్లి మరి నోటీస్ జారీ చేశారు. మరొక వైపు ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ ని సాక్షా చూపి విచారణకి దొమ్మా కొడతాడా, లేకపోతే ఆయన విచారణకు హాజరవుతాడా అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఏదైతే మోహిత్ రెడ్డికి సంబంధించి విచారణకు వస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. ఆయన అనుచరులు నేతలు ఇప్పటికే భారీ స్థాయిలో కూడా విజయవాడ చేరుకున్నారు. 9:30, 10 గంటల సమయంలో కూడా ఆయన విచారణకు హాజరవుతారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఏదైతే 2024 ఎన్నికల ముందుకు సంబంధించి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి రాయలసీమ ప్రాంతంలో పలు జిల్లాలకు సంబంధించి కూడా ఈ డబ్బులనే బదిలీ చేసినటువంటి, అంటే ఎన్నికలకు సంబంధించి ఈ డబ్బులే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల నిధులు వినియోగించినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి ఈ వాహనాన్ని వినియోగించి, అయితే ఏదైతే రెవెన్యూ రికార్డుకు సంబంధించి కూడా అక్కడ లాక్ బుక్ లో మాత్రం తిరుపతిలో ఉన్నట్టే వాహనాన్ని చూపించారు. కానీ ఇక్కడ సీసీ ఫుటేజ్, టోల్ గేట్ లో మాత్రం ఆ వాహనం ఏదైతే కేసరా కాజా టోల్ ప్లేట్ దాటినట్లు కూడా రికార్డులో చూపిస్తారు. సో ఈ నేపథ్యంలో పక్కా ఎవిడెన్స్ ని బేస్ చేసుకునే సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ 200 నుంచి 250 కోట్ల రూపాయల
ఎక్కడెక్కడ వినియోగించారు, ఎవరెవరికి పంపిణీ చేశారు అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఆయన శివ, విచారణకు వచ్చే ఇప్పుడు అవకాశాలు చాలా చెవిరెడ్డి ఎక్కువగా మోహిత్ ఉన్నాయి. రెడ్డి ఒకవేళ ఎక్కడున్నారు? అసలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎక్కడున్నారు? ఇప్పటికే వైసీపీ అంటుంది ఎటువంటి సంబంధం, లిక్కర్తో ఎటువంటి సంబంధం లేని చెవిరెడ్డిని అరెస్ట్ చేశారని మొన్న జగన్ కూడా అంటున్నారు. కానీ ఆ లిక్కర్ డబ్బులను ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా తరలించారో అనే ఆధారాలు ఉన్నాయి అని ఇటు ఏసీబీ అధికారులు అంటున్నారు. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. A39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈరోజు విచారణకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడున్నారు ప్రస్తుతం? ఆయన ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఆయన ఎవరితో అడ్వకేట్స్తో మాట్లాడుతూ ఉన్నారా, లేక వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారా? ఒకవేళ వెళితే మోహిత్ రెడ్డి విషయంలో ఈరోజు ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఆయన అయితే విచారణకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆయన గత 10 రోజుల కాలంగా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆయన ఏదైతే మాజీ సీఎం జగన్ నివాసం సమీపంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక విల్లా ఉంది. ఆ విల్లాలో ఆయన ఉన్నట్లు కూడా మరొక వైపు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏసీబీ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి, సో ఆ పిటిషన్ కి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు విచారణకు పిలిచాం కదా, ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వారు వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి అమరావతి పరిసర ప్రాంతాల్లోనే గత వారం రోజులుగా ఉన్నారు. అంతకుముందు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా ఇటు పోలీసు అధికారులే చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మోహిత్ రెడ్డికి సంబంధించి దాదాపుగా ఇవాళ 40 అంశాలకు సంబంధించి, అంటే 40 ప్రశ్నలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ లిక్కర్ డబ్బులు ఎవరి ద్వారా మీ దగ్గరకు వచ్చాయి, అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి ఎవరు తీసుకొచ్చారు, ఏ వాహనం తీసుకొచ్చా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించే పనిలో అయితే సిట్ అధికారులు ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే మోహిత్ రెడ్డి విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే విచారణకు వస్తాడా లేదా అనేది మాత్రం కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. మనకి ఇటు సిట్ అధికారులు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న సమాచారం ప్రకారం మోహిత్ రెడ్డి విచారణకు వస్తాడని చెప్పి కూడా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. రోహిత్ రైట్ శివ, ఈరోజు మోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనే విషయంపై సందిగ్ధత కనిపిస్తుంది. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన రిమాండ్లో ఉన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు పంపించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరోవైపు బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. బెయిల్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. కానీ ఈరోజు విచారణకు వెళ్ళకపోతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి చూద్దాం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచారణకు వెళతారా లేదో.